మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈ రోజంతటిలో కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కలో మమ్మల్ని అందరినీ ఉంచావు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ కృపచేత మమ్మల్ని ఆదరించినందుకు, నీ ప్రేమతో మమ్మల్ని పోషించినందుకు ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించుమని నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. నీ దుఃఖ దినములు సమాప్తములగును అని మీరు వాగ్దానమిచ్చారు. ఈరోజు ఆ వాగ్దానమును మేము క్లెయిమ్ చేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. మా జీవితంలో ఉన్న ప్రతి దుఃఖమును ఈరోజు సమాప్తపరిచావు. మా జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు ఈరోజు పరిష్కారాన్ని అందిస్తున్నావు. మా జీవితంలో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యమునకు ఈరోజు నీవు స్వస్థతనిస్తున్నావు. మా జీవితంలో ఉన్న ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులకు ఈరోజు నీవు విడుదలనిస్తున్నావు తండ్రి. మా జీవితంలో జరిగిన అవమానములకు ఈరోజు రెట్టింపు ఘనతను నీవు ఇవ్వబోతున్నావు. విశ్వాసముతో ఈ ప్రార్థనలో మేమందరము కూడా ఏకీభవించాం. విశ్వాసముతో నీ పాదముల చెంత మేము మొరపెడుతున్నాము తండ్రి. ఈరోజు నీ సన్నిధిలో చేరి ఎవరెవరైతే తమ హృదయములను మరి వారి భారములను నీ పాదముల చెంత విడిచిపెడుతున్నారో ప్రతి ఒక్కరిని దర్శించుమని, వారి హృదయంలో ఉన్న ప్రతి వేదనకు ఇదిగో నీవే సంతోషమునిచ్చి వారి హృదయమును, వారి జీవితమును తృప్తిపరచుమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం. చదువుకుంటున్నవారు, ఎగ్జామ్స్ రాస్తున్నవారు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి నిండైన మేలులు, నీ కృప, మంచి ఉత్తీర్ణత, మంచి జ్ఞానము వారికి అందించమని అడుగుతూ ఉన్నాం. ఇదిగో ఉద్యోగం లేక ఎదురు చూస్తున్న వారికి గొప్ప ఉద్యోగముతో వారిని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఏ యొక్క అక్కరను నీ సన్నిధిలో ఈరోజు అడుగుతున్నారో ప్రతి అక్కరను యేసు నామములో తీర్చమని, మా ప్రార్థనకు జవాబిచ్చిన తండ్రి, మా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమముల చేత నింపుమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.